హాయ్ అండి. అందరికి ఇష్టమైన బిర్యానీ ఇంట్లో ఎలా చేసుకోవచ్చు హోమ్ రెమెడీస్తో అన్నది నేను చెప్తాను. ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో కూడా చెప్తాను. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా తినచ్చు. చూడండి, ఉల్లిపాయలు అయితే పొడుగ్గా తరుముకున్నాను. పుదీనా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, బాస్మతి రైస్ బిర్యానీవి. బిర్యానీ సామాన్లు కావాల్సినవి. నేను ఒక పాన్ పెట్టుకొని అందులో నేను ఒక 2 బిర్యానీ లీవ్స్, దాల్చిన చెక్క, యాలకులు అండ్ కొన్ని బిర్యానీ సామాన్లు యాడ్ చేసుకున్నాను. బిర్యానీ మసాలా కోసం మంట అయితే స్లోలో పెట్టుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను వీటిని. అయిన తర్వాత దీన్ని నేను మిక్సీలోకి షిఫ్ట్ చేసుకున్నాను, పౌడర్ చేసుకున్నాను. బిర్యానీ మసాలా కావాలి కాబట్టి కొంచెం స్టోర్ చేసుకుంటాను, కొంచెం యూస్ చేసుకుంటాను. నేనైతే బిర్యానీ గిన్నె పెట్టుకున్నాను, అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను, అలాగే ఆనియన్స్ వేసాను అండ్ హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసాను. ఎందుకంటే కలర్ అన్నది నేను వాడను, ఫుడ్ కలరు. సో ఇది ఫ్రై చేసి నేను ఫుడ్ కలర్ వచ్చేలా చేసుకుంటాను. దీని తర్వాత మనం మంట కూడా హై ఫ్లేమ్లోనే ఉంచుకోవచ్చు. కొంచెం మసాలా అన్నది వేసాను, బిర్యానీ మసాలా కొంచెం రోస్ట్ అయిన తర్వాత బిర్యానీ సామాన్లు అన్నవి యాడ్ చేసుకుంటాను. ఇది ఇలా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇంట్లో రెడీ చేసినవే కాబట్టి పిల్లల కోసం అండి, మా అమ్మాయి కోసం పుదీనా అన్నది వేసుకున్నాను. ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ ఏమో గరం మసాలా పౌడరు. దీన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందాం. 2 పచ్చిమిరకాయలు, బాగా స్పైసీగా కాకుండా మీడియంగా, మీకు కావాలనుకుంటే కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. 1.5 టేబుల్ స్పూన్ ఏమో సాల్ట్, అలాగే ఒక లోటా అయితే తీసుకున్నాను, దాని నిండుగా బియ్యం తీసుకున్నాను. అవి ఫస్ట్ మనం కడుక్కుని నానబెట్టుకోవాలి. జల్లెడలో వేసుకుని నేను కడుగుతున్నాను, దాన్ని పక్కన పెట్టేసాను, కడిగేసి నానుతుంది. మనం దేంతో అయితే తీసుకున్నామో దాంతోనే, ఒకటి తీసుకుంటే 2 వేసుకోవాలి వాటరు. అలాగే కొంచెం స్పైసీ కోసం కారం కూడా యాడ్ చేశాను. ఇదిగోండి, ఒకటి అయింది, రెండోది 1కి 2 అలాగా. మంట అన్నది హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. కొంచెం గీ అన్నది యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కొంచెం టేస్టీ కోసం. మూత అయితే వేసుకున్నాను. కొంచెం పొంగు రాగానే మనం బియ్యం అన్నది యాడ్ చేసేసుకోవాలి. ఎక్కువ పొంగు వచ్చేలా చూడకూడదు, క్వాంటిటీ సరిపోదు. సో వచ్చి రాగానే నేను బియ్యం పక్కన నానబెట్టిన బియ్యం అయితే తీసి అందులో యాడ్ చేసేసి మిక్స్ చేసేసాను. మూత అన్నది వేసేసాను, హై ఫ్లేమ్లోనే ఉంచాను. కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే అది మొత్తం టర్న్ చేసేయాలి. మంట అన్నది స్లోలో పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయాలి. దానికి ఉన్నదంతా కూడా పోతుంది, బయటికి డ్రై అయిపోతుంది. సో చూడండి, డ్రై బిర్యానీ అయితే ఇలా వచ్చింది. థ్యాంక్ యూ.